మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. ఆది కాండములో మొదటి అధ్యాయము 22వ వచనం. కొంచెం పిల్లల్ని గమనిస్తా ఉండండి, లేదా పక్కకి తీసుకెళ్ళండి, రూమ్లో తీసుకొని వెళ్ళండి. మొదటి అధ్యాయము 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాక అనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలగగా చాలు. ఇక్కడ దేవుడు యావత్ సృష్టిని చేసిన తరువాత ఆ సృష్టి అంతటిని చూసి ఇవన్నీ కూడా మంచివి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి పని కూడా మంచిదే. విశ్వసించిన ఆమేన్ చెప్పండి. మనకు అర్థం కాక బాధపడతాం, ఎదురవుతున్న సవాళ్ళు కష్టాలను బట్టి బాధపడతాం, ఏమండి వింటున్నటువంటి మాటల బట్టి మనం బాధపడతాం. కానీ వాక్యాన్ని బట్టి మాత్రం చెప్పబడుతున్న మాట, ఆయన నిశ్చయంగా మంచిదే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దానికి తగ్గ దీర్ఘశాంతము మనం కలిగి ఉండాలి, దానికి తగ్గట్టుగా కనిపెట్టుకునే అనుభవాలు కలిగి ఉండాలి, జరిగేంత వరకు ప్రార్థన చేసే వాడుక మనము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన దేవుని మనస్సుని కలిగి ఉండాలి. కనుక ఇక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడనియు, సృష్టిలో ఆయన వాటన్నిటిని ఫలించండి, అభివృద్ధి చెందండి అంటున్నాడు. ఆ తర్వాత మనిషిని చేసిన తర్వాత కూడా ఏమంటున్నాడు చూడండి, 28వ వచనములో చక్కగా రాయబడిన మాట, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఆమేన్, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఏమని అన్నాడంట? ఏమండి 28వ వచనములో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా ఒక వ్యక్తి విస్తరింప చేయబడాలన్నా, ఒక వ్యక్తి అభివృద్ధి పొందాలన్నా దేవుడు ఆశీర్వదిస్తేనే సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. నీ అంతటను విస్తరణ పొందాలి అంటే, స్ప్రెడ్ అవ్వాలి అంటే అవదు. ఒకటిగా ఉన్నది 2, 2గా ఉన్నది 3, 4 అలా విస్తరించబడాలంటే నీ జ్ఞానం వల్ల సాధ్యపడదు. అభివృద్ధి పొందాలి అంటే అంతకంతకు ఆత్మీయ జీవితాలైనా లౌకిక పరమైన జీవితాలైనా అభివృద్ధి, ప్రమోషన్స్, ఎదుగుదల అనేది రాదు. కానీ బైబిల్ ఖచ్చితంగా అంటుంది, ఏమనంటుంది అంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎలాగా అంటే వాళ్ళతో ఆ మాట అంటున్నాడు, మీరు ఏమండి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి. ఆయన మాట నేటి వరకు నెరవేరుతూ వచ్చింది కనుక మానవాళి అంతా కూడా అలా పెరుగుతూ వచ్చారు. వారు చేస్తున్న పనులు ఆశీర్వదించబడుతూ వచ్చాయి. కానీ వాళ్ళు తెలుసుకునే స్థితిలో మనిషి ఉండాలి. చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రేమ, దేవుని ప్రణాళికను తెలుసుకునే స్థితిలో ఒక అన్యజనుడిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు కూడా విస్తరిస్తున్నారు, కానీ వాళ్ళు తెలుసుకోవాలి. అర్థమైందండి? దేవుని ఎరగని వాళ్ళను కూడా దేవుడు కాపాడుతున్నాడు. ఎందుకని? వాళ్ళకి సమయం ఇస్తున్నాడు, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమంటే అది తెలుసుకోకుండా దేవునికి దూరం అయిపోతున్నారు. చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు తెలుసుకోకుండా ఏమైపోతున్నారు అంటే ఇంకా దూరంగా ఉండిపోతున్నారు. వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుళ్ళు, దేవతలు, వాటికి ఎటువంటి నామరూపాలు లేదు, లెక్కలు లేవు. ఏమంటే అలాంటి వాటిని వాళ్ళు అనుకుంటూ లౌకిక పరంగా వాళ్ళు దీవించబడుతున్నారు అనుకుంటున్నారు. కానీ దేవుడు వాక్యం అంటుంది, దేవుడు వారిని ఆశీర్వదించాడు.
అన్ని జనుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మధ్య కాలం అనగా ఈ ఒక వారంలో కూడా కొంతమందికి అన్ని జనులు సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎందుకని ఈ విషయం అంటున్నానంటే, మా పని అది, ఆ విషయంలోనే ఉండాలనుకుంటున్నాం, మరింతగా వేగంగా వెళ్ళాలనుకుంటున్నాం. మీ ప్రార్థనలు మాకు అవసరం. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎంత మంచి మాట. ఏమండి, భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. కుటుంబాలు ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు నిండిపోతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. విస్తరిస్తున్నాయి, లోపర్చుకుంటున్నారు. ఈరోజు ఫిరంగిపురం అంతా కూడా దేవుని నమ్మిన వాళ్ళ సంఖ్య చాలా మంది. ఒకప్పుడు ప్రారంభంలో వాతావరణాలు వేరైనా తర్వాత మెల్లగా యేసు ప్రభుని నమ్ముకొని వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. చెప్పండి హల్లెలూయా. అలాగే అనేకమైన మనం వెళ్తున్నటువంటి చోట, పరిచర్య చేస్తున్న చోట, అక్కడ కూడా దేవుడు పరిచర్యను కూడా నిండించి అనేక గ్రామాలను లోపరుచుకోవడానికి దేవుడు కృప ఇచ్చాడు. నేను చెప్తున్న మాట ఇటు శారీరకంగా, ఆత్మికంగా, భౌతికంగా మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా మనం దేవుని నమ్మిన వాళ్ళు కనపడాలి. కొంతమంది చూడండి, ఒక ఏరియాకి వెళ్తే అందరూ వాళ్ళే ఉంటారు. మేము వాళ్ళ పెద్దనాయనండి, మా పెద్దనాయన కొడుకండి, మా బాబాయ్ కొడుకండి, మా మావయ్య కొడుకండి కదా. అలాగే దేవుని నమ్మిన వాళ్ళు విస్తరించాలి, వాళ్ళ పనులు విస్తరించాలి, వాళ్ళ వ్యాపారాలు విస్తరించాలి, వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి అభివృద్ధి కలగాలి. గడి చెప్పండి హల్లెలూయా. మరి అభివృద్ధి కలగాలి, అభివృద్ధి ఉండాలి, విస్తరించాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, చూడండి బైబిల్లో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఆయన చెప్తున్నాడు. ఇదే మాట ఒక వ్యక్తిని అంటున్నాడు. ఏమని అంటాడంటే, ఆదికాండములు 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 8వ అధ్యాయము 17వ వచనం. 17 చదువుతున్నారండి? 17 చదవండి, పాయింట్ చదవండి. 17 అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాడు. 7 చదవండి. 16 పాయింట్ చదవండి. 16 నీ కుమారులు అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి బయటికి రండి. 8వ అధ్యాయము చదువుతున్నారండి? 16 చదువుతుంది. ఓకే. పక్షులు, పశువులు, భూమి మీద పాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులు, నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావాలని. చదవండి, ఉంది అక్కడ ఉంది, తర్వాత లైన్ లో కనపడింది. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవాహుతో. చూడండి, నోవాహుతో పాటు ఏమండి ఆ జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, దేవుడు అంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొందండి. నోవాహుతో పాటు ఉన్నటువంటి ఈ రోజున మనతో పాటు ఉన్న కుటుంబస్తులు, మనతో పాటు ఉన్నటువంటి జంతువులు, అనగా దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యాన్ని ఎరగని వాళ్ళు. ఎందుకని జంతువులు అంటున్నాను? వాళ్ళు దేవుని ఎరగకపోతే బైబిల్లో 73వ కీర్తనలో అంటున్నాడు, అలా ఆలోచించి నేను పశుప్రాయుని అయిపోయాను. అంటే దేవునికి వేరుగా ఆలోచిస్తూ దేవునికి వేరుగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ పశుప్రాయులుగా బ్రతుకుతారు. దేవుని వాక్యాన్ని బట్టి నడిపించబడుతున్న వాళ్ళు మాత్రమే దేవునికి మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. నోవాహు కుటుంబస్తులతో అంటాడు, మీరు నిండండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి. దేవుడు నిశ్చయంగా మీ కుటుంబస్తులందరినీ కూడా అభివృద్ధి పరిచి విస్తరింప చేయునుగాక. మీ చేతి పనులన్నిటిని కూడా అభివృద్ధి పరిచి విస్తరింప చేయునుగాక. మీకున్నటువంటి పాడి పంటలన్నిటిని కూడా అభివృద్ధి పరిచి విస్తరింప చేయునుగాక. మరి నోవాహులో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? ఎందుకని అతనిని దేవుడు అభివృద్ధి పరిచాడు అని అంటే 6వ అధ్యాయంలో ఉంది. చూడండి, క్లుప్తంగా 2-3 మాటలు మనం చదువుకుందాం. 6వ అధ్యాయము నోవాహులో ఉన్న గుణగణాలు మనం చదవగలిగితే 6వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం నుండి చదివితే, అయితే నోవాహు కృప పొందెను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు
నోవహు దేవుని కృప పొందినవాడు, నోవహు నీతిపరుడు, తానున్నటువంటి ఆ తరములో నిందారహితుడుగా ఉంటూ దేవునితో నడిచిన వాడు. వెడి చెప్పండి హల్లెలూయా. వింటున్నారు? అందరూ వింటున్నారా? గాలికి వెళ్ళిపోతున్న మాటలు. అదే హల్లెలూయా. అప్పుడు ఆకాశవాణి రేడియోలు వచ్చాయి. రేడియో పెట్టుకుని దేవుడి పని ఆడది. అర్థమైందంటే దేవుని వాక్యం చెవుల ద్వారా మన హృదయంలో వెళ్ళును గాక. దేవుని వాక్యం మన హృదయంలో కార్యము జరిగించును గాక. నోవహు కుటుంబాన్ని మీరు మాత్రము మీతో పూట ఉన్నటువంటి ఆ పశువులని కూడా అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని ఎందుకు అన్నాడంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపను పొందినవాడు నోవహు. మరి దేవుని కృపను పొందామా? కృపను పొందాలంటే బైబిల్ ఒక దగ్గర ఉంది, కృప పొందుటకు కృపాసనము యొద్దకు రావాలి, దేవుని సన్నిధానానికి రావాలి. కృప పొందకుండా నీ పని దీవించబడదు. కృప పొందకుండా దేవుడికి ఆలోచన ఇవ్వడు. కృప పొందకుండా దేవుడు నేను విడిపించాడు, తప్పించాడు. స్వస్థత కూడా దేవుడు ఇవ్వడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు మేము ప్రార్థన చేస్తే మీకు స్వస్థత వస్తుందని. వాస్తవమే కావచ్చు, కానీ ఆయన కృపను బట్టి కార్యం జరిగింది. ఆయన కృపను బట్టి మీకు దీవెనలు, ఆయన కృపను బట్టి చేతి ఆశీర్వాదం, చేతి పంటలు. ఒకవేళ ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జరగట్లేదండి, ఇంకో పాస్టర్ గారి దగ్గర ఎక్కడికి పోయినా ముందు నువ్వు కృప పొందాలి, ఆయన కనిపించాలి. ఈడు ఏంట్రా ఈడు ప్రార్థన చేస్తున్నాడు కానీ వాళ్ళేమో ఆశీర్వాదాలు పొందే అర్హత కనబడట్లేదే. బైబిల్లో శిష్యులకి ఏమని అంటాడంటే, మీరు గ్రామాలకు వెళ్ళండి, కుటుంబాలను దర్శించండి, మీరు అడుగు పెట్టండి ఆ ఇంట్లో. ఒకవేళ ఆ ఇల్లు ఆశీర్వాదానికి యోగ్యమైనదే అయితే, ఒకవేళ ఆ ఇల్లు సమాధానానికి యోగ్యమే అయితే, మీతో కూడా వచ్చిన సమాధానం, మీతో కూడా వచ్చిన ఆశీర్వాదం ఆ ఇంట్లో నిలిచి ఉంటుంది. అంటే నువ్వు ప్రార్థన చేసినా జరగదు అక్కడ. ఆ ఇల్లు అర్హత కలిగి ఉంటేనే, ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఉంటేనే, ఆ ఇల్లు అనగా వ్యక్తిగతంగా నీవే ఆయన ఇల్లు, నీ ఇల్లే, నీ గుడారము, నీ కనబడుతున్న బాహ్యమైన గుడారమే ఆ ఇల్లు. మన ఇల్లు యోగ్యమైనదిగా కనపడాలి. మన ఇల్లు యోగ్యమైనదిగా ఉండాలంటే ఆ ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు ఉన్న కుటుంబంలో దేవుని కృప కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మేము చేతులెత్తి ప్రార్థించిన వెంటనే నిజంగా ఇల్లు యోగ్యమైనది, నిజంగా ఈ వ్యక్తి యోగ్యమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ అన్యజనులుగా ఉంటూ దేవుని దూరంగా ఉంటూ ఉన్న దేవుడు చూస్తాడు చూస్తాడు చూస్తాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ వాళ్ళలో మార్పు అట్లా, వీళ్ళలో మార్పు అట్లా అని వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. వాళ్ళలో ఒక మార్పు వచ్చి నేను మారాలి అని అనుకున్నప్పుడు దేవుని కార్యం మొదలైంది. విషయాన్ని చెప్పండి హల్లెలూయా. ఒక ఊరిలో చిక్కుకున్నాడు ఆయన, ఏమంటే చెరువులో పడిపోయినాడు ఆయన. అతను రావాలనుకుంటేనే కదా ఎవరైనా సహాయపడతారు. ఏమండి అరవకుండా ఎవరు సహాయం చేస్తారు? చెయ్యి ఎత్తి చూపకుండా ఎవరు సహాయం చేస్తారు? నీకు రావాలనిపించాలి, విడుదల పొందాలనిపించాలి. ఆ మనస్సులో ఉన్న కోరికను గమనించిన దేవుడు సేవకులు ప్రార్థించినప్పుడు కార్యాలు చేస్తాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. లేకపోతే మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అర్థమైందండి? ఇంత లాభం ఉన్నోడు ఉపవాసం ఉండి సన్నం ఉన్నా ప్రయోజనం లేదు. ఎందుకని? కృప పొందునట్లుగా నీ అర్హతను సంపాదించుకోవాలి. తర్వాత చూస్తున్నాం నీతిపరుడు. ఏంటంట? దేవుని నీతిని అనగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. దేవుని చిత్తం ఏంటి? మారు మనసు పొందాలి. దేవుని చిత్తం ఏంటి? బాప్తిజం పొందాలి. దేవుని చిత్తం ఏంటి? మారు మనసు తగ్గ జీవితం నువ్వు జీవించాలి. బాప్తిజం పొందితే కాదు, నువ్వు మారు మనసు పొందేవన్న ఆ జీవితం కనబడాలి. విషయాలు చెప్పండి హల్లెలూయా. లేకపోతే నువ్వు ఏదో నీళ్ళలో మునిగొచ్చినట్టే, ఇక పెద్ద తేడా ఏముండదు. అన్ని జనులు వాళ్ళ నదుల్లో మునిగినట్టే మనం కూడా ఏదో బాప్తిజం తీసుకున్నట్టే. కానీ మారు మనసుకు తగిన ఫలాన్ని నువ్వు ఫలించినప్పుడే బాప్తిజమము తీసుకున్న దానికి విలువ ఉంటుంది. విషయాలు చెప్పండి హల్లెలూయా. దేవుని నీతి నెరవేర్చాలి.
దేవుడు అనుకున్నది చేయాలి, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. వాక్యము ద్వారా ఆయన ఏమంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో సేవకులు చెబుతున్నప్పుడు వినాలి, దాని తగ్గట్టు లోబడాలి. విస్తారమైన బలులు అర్పించుట కంటే ఏమండి ఏమనంటున్నాడు సమూయేలు, మాట వినడం శ్రేష్టం. మాట వినకుండా నువ్వు 100 భక్తి కలిగిన కార్యం చెయ్యి, ఏమండి 100 దానాలు చెయ్యి, దేవుడు ఇష్టపడ్డు. ఎంత భక్తిగానే ఉండదు, దేవుడు ఇష్టపడ్డు. సేవకుని మాట లోబడకుండా దేవుని మాటకు గైకొనకుండా ఉంటే నువ్వు ఎన్ని చేసినా, అందుకంటాడు ఆ రోజున బలులు అర్పించడం అంటే గొప్ప విషయం. దేవుని సమాధానపరచడానికి ఏం చేసేవాడు, అప్పుడు బలులు అర్పించేవాడు. అలాంటి నువ్వు పని చేసిన ప్రయోజనం లేదు. కారణం నువ్వు మాట వినకపోతే ఏం ప్రయోజనం? మాట వినటం అంటే దేవుని నీతి నెరవేర్చడం, మాట వినటం అంటే దేవుని చిత్తం ఏంటో చేయటం. మరి మనం చేస్తున్నామా? దాని తగ్గట్టుగా బ్రతుకుతున్నామా? మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు తన తరములు నిందారహితుడనై ఉండెను. ఎప్పుడంటే తాను బ్రతుకుతున్న రోజుల్లో ఉన్నటువంటి వారితో కలిసి చూస్తే ఇతను నింద మోపలేని స్థితిలో ఇతని జీవితం కనబడుతుంది. మన జీవితాలు అలా ఉన్నాయండి? ఆలోచించాలి. మనం అలా బ్రతుకుతున్నామా? నింద వెయ్యాలి అని అనుకున్నప్పుడు కూడా దేవుడు కొంతమంది పక్షాన్ని వచ్చాడు. ఎందుకు తెలుసా? దేవుని దృష్టికి అతను నిందారహితుడుగా ఉన్నాడు. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో లాంటి వాళ్ళు ఏమంటే అన్య దేశాల్లో ఉన్న వాళ్ళ మీద ఏ నింద మోపాలో తెలియకపోయినా ఆఖరికి ప్రార్థన గురించి నింద మోపారు. అది పెద్ద నిందలాగా తీసుకొని వచ్చారు. అయినా దేవుని దృష్టికి వాళ్ళు నిందారహితులుగా ఉన్నారు కనుక సింహపు బోన్లో దూతను పంపారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలతో పాటు 4వ వ్యక్తిగా దేవుని దూత వచ్చినట్టుగా చూస్తున్నాను. నీవు నిందారహితుడుగా ఉండాలి. మనుషుల ద్వారా సాక్ష్యమే కాదు, దేవుని ద్వారా కూడా సాక్ష్యం పొందాలి. చెప్పండి హల్లెలూయా. దేవుని మనుషుల ద్వారా సాక్ష్యం అంటే నీ మాదిరికరమైన జీవితం. మునుపు పౌలు అంటాడు, మునుపు నేను హింసకుడిని, దూషకుడిని, హానికరుడిని. ఇప్పుడు నేను మారాను. ప్రజలు చెప్పాలి, ఒకప్పుడు అతను హింసకుడు, ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు భయంకరంగా గొడవలు పడేవాడు, ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడు, ఒకప్పుడు ఇష్టానుసారంగా జీవించేవాడు, ఒకప్పుడు వ్యసనాలతో ఉండేవాడు. కానీ అతను మారాడండి. మేము అతనిని చూస్తున్నాం. మీకు విషయం తెలుసా అండి? అన్ని జనులు ఎవరు చూడరు. అర్థమైందండి? ముస్లిమ్స్ ఎవరు చూడరు, హిందువులు ఎవరు చూడరు. ఎవరు చూస్తారు తెలుసు ఎక్కువగా? అది మన ఘనత. మన ఘనత అండి. అంటే నువ్వు ఎంత ముఖ్యమైతే నేను చూస్తుంటాను. ఎందుకని? నింద మోపాలి అనే ఒక కారణం పక్కన పెడితే నీలా మారాలని చూస్తుంటారు వాళ్ళు. అలాంటి అలా ఉండాలి. చూడు, ప్రార్థనకి వెళ్ళేటట్టు ఎంత డీసెంట్గా ఉంటారు. వాళ్ళ నడకేంటి, ఆ పడకేంటి, ఆ మాట ఏంటి? ఈ తరములో వాళ్ళలో ఉన్నట్టుగా ఉండరే. ఈ తరములో ఉన్న యవనస్తులు ఉండరే. ఈ తరంలో యవనస్తులు ఏ పాటికి ప్రేమ అనుకొని కష్టాలు పడి విడాకులని, గొడవలని, కోర్టులని, కేసులని, వీటితో అసలు ఈ ప్రార్థనకు వెళ్ళే వాళ్ళు అలా ఉండరేందుకండి అనే మాట రావాలనే కులమాట. కుటుంబస్తులు ఎందుకని దేవుని నమ్మిన ఈ కుటుంబస్తులు ఇంత బాగుంటున్నారండి? ఒకసారి మా దైవజనులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒక ఇంటి పక్కన దేవుని నమ్మిన వాడు ఉన్నారంట. వాళ్ళు అన్ని జనులు కనుక ఏదో విషయం బట్టి గొడవ జరుగుతూ ఉండేది. ఏదో విషయం బట్టి గొడవ జరుగుతున్నప్పుడు ఆ పక్కన దేవుని నమ్మిన విశ్వాసులు వచ్చారు. విశ్వాసులు వచ్చిన వెంటనే వాళ్ళు ప్రతిరోజు ఈ పక్కన ఉన్న ఈ అన్ని జనులు అద్దెకి ఇచ్చిన వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళంట. ఏంటి, ఏం శబ్దం వినపడట్లేదు, ఏంటి, ఉన్నారా లేదా అని చూస్తున్నారంట. తీరా వచ్చి చూస్తేనేమో తాళం వేయలేదు, ఉన్నారు. అసలు ఏంటి కథ అని మెల్లగా చూసి ఒక ఆదివారం అన్నారంట, అమ్మా మీరు ఏంటి కథ, మీరు ఏంటోళ్ళు, ఏ కథ అంటే వాళ్ళు అన్నారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అండి, మేము ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. ఆ యొక్క ప్రవర్తన చూసి ఒక రోజున ఒక ఫైన్ డే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్తారో మేము కూడా అక్కడికి వస్తాము. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? విశ్వాసుల కంటే వాళ్ళు ముందు వచ్చారు.
దేవుడు నమ్మిన కుటుంబంలో ఎలా సాధ్యం అంటే దేవుడు వాళ్ళ మనస్సుని ఐక్యపరిచాడు. దేవుడు ఎవరికి ఏది కావాలో అర్థం చేసుకునే మనస్సుని ఏమండి దేవుడు వారికి ఇవ్వటం వల్ల ఆ సమాధానకరమైనటువంటి ఆ యొక్క కార్యము ఆ కుటుంబంలో జరిగింది. హుషారు చెప్పండి హల్లెలూయా, హుషారు చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మా మేరక్క గారు ఒక మాట అనేవాళ్ళు, నోవహు అంట ఆ దోణిలో ఆ ఓడలో ఏ జంతువుకి ఏది కావాలో ఆహారం ఉండేదంట. అర్థమైందండి? ఏ జంతువుకి ఏది కావాలో ఆ ఆహారం ఉండేది. సింహానికి మాంసం అవసరం, మాంసం ఉండేది. పక్షులకి ధాన్యం అవసరం. పక్షులు ఏమైనా బుడబుడ పక్షులు అనుకున్నారా? రాబందులు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి కదా, నేల ప్రాకి పురుగులు ఉన్నాయి, పాములు ఉన్నాయి. దేనికి అవసరమో వాటికి సంబంధించినటువంటి ఆహారం అంతా కూడా నోవహు సిద్ధపరుచుకునే జ్ఞానం దేవుడు నోవహుకి ఇచ్చాడు. చెప్పండి హల్లెలూయా. నోవహుకి సహకారంగా కుటుంబస్తులు సహకరించి మనస్సును ఇచ్చాడు. మరి ఏదైనా కుటుంబాల్లో కూడా ఆ రకరకాల జంతువుల పోలిన వాతావరణాలు కనబడతాయి. దానికి తగ్గట్టుగా వాటిని వేయగలుగుతున్నాడు కనుక అవి ఎగబడట్లేదు నోవహు మీద. హుషారు చెప్పండి హల్లెలూయా. దేవుడు నమ్మినటువంటి మనకు కూడా అలాంటి ఆలోచన రావాలి. అప్పుడు దేవుడు నమ్మిన కుటుంబాల్లో గొడవలు సమస్యలు ఉండవు. మా ఆయనకి ఇవంటే ఇష్టం, ఇలా చేస్తే ఇష్టం. మా ఆవిడకి ఇవంటే ఇష్టం, ఇలా చేస్తే ఇష్టం. మా డాడీకి ఇలా చేస్తే ఇష్టం. మా మమ్మీకి ఇలా చేస్తే ఇష్టం. మా మమ్మీకి మాట వింటే ఇష్టం. మా డాడీ కూడా మాట వింటే ఆయన చాలా చేస్తాడు, ఇది చేస్తాడని ఆ బాండింగ్ మనలో రావాలంటే నువ్వు ఇతరుల గురించి తెలుసుకునే జ్ఞానం దేవుని ద్వారా పొందాలి. అందుకని బైబిల్ అంటుంది, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, కానీ ఎవరి ద్వారా వివేచింపబడడు. దేవుని ఆత్మ ద్వారా అవి తెలుసుకుంటాడు. ఆమేన్ హల్లెలూయా. అన్ని జనాల కాదు. ఎందుకో తెలుసా? వాడు దేవుడు తెలియదు, దేవుడు ప్రేమ తెలియదు, దేవుడు ఎవరంటే తెలియదు, ఆయన ఏం కోరుతున్నాడో తెలియదు. ఎందుకంటే వాక్యమే వాళ్ళకి తెలియదు. కనుక చూడండి, తన తరములో నిందారహితుడిగా ఉన్నారు. మరి నీ తరములో నిందారహితుడిగా ఉన్నారా? మిమ్మల్ని చూస్తున్నారు మీ స్నేహితులు, మిమ్మల్ని చూస్తున్నారు మీ ఇరుగు పొరుగు వాళ్ళు, మీ మాటలు వింటున్నారు, మీరు నడక వింటున్నారు, మీరు చేసే పనులు చూస్తున్నారు. వాళ్ళు నీ గురించి అట్టి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారా? దేవుడు నేను గురించి అట్టి సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నాడా? అంతేకాదు, దేవునితో ఏం చేస్తున్నాడంట నోవహు? దేవునితో నడిచాడంట. ఎవరితో నడిచారు? ఎవరితో నడుస్తున్నాం మనం? స్నేహితులతో నడుస్తాం. నడవడం ఏం కాదు, వాళ్ళ అలవాట్లు నేర్చుకోవటం. నడిచి అలవాట్లు ఇటు వస్తాయి. నడిచి వాళ్ళ వాతావరణాలు ఇటు వస్తాయి. నడిచి వాళ్ళు వీళ్ళు అయిపోతారు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు. నడిచి మంచున్నాడు, మంచిగా ఉన్నాడు ఏమైపోతాడు? త్రాగుపోతాడు అయిపోతాడు. నడిచి ఏమంటే మంచోడు ఉన్నాడు ఏమైపోతాడు? బూతులు మాట్లాడడం మొదలు. ఎందుకని? స్నేహితులతో నడుస్తున్నాడు. ఎలాంటి స్నేహితులు? లౌకిక పరమైన స్నేహితుల మనతో ఉంది. ఒకసారి ఆలోచించాలి. కానీ దేవుని వాక్యం అంటుంది, దానియేలుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు దైవ భక్తి కలిగిన స్నేహితులు. అలాగే నీవు కూడా అలాంటి వాళ్ళతో నడవాలి. అర్థమైందండి? దేవునితో నడవడం అనగా పరిశుద్ధులతో కలిసి నువ్వు నడవటం, పరిశుద్ధుల దగ్గర పరిచర్య నేర్చుకొని దేవుని పరిచర్య చేయటం. అంతేగాని ఈ మధ్య ఒక దగ్గర చూసే 2 సంవత్సరాలు అసలు కలవంట. కలిసినట్టే ఉండే కానీ కలవు. అలాగేదో కాసేపు తాత్కాలికంగానో ఏదో వచ్చామో, ఏదో చూసామో, ఏదో చేసామో కాదు. ఏమండి, పరీక్షలలో నీవు అయిపోవాలి, నీవు మిళితమైపోవాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. సేవకునికి ఎంత భారం ఉందో పరిచర్య గురించిన భారము కూడా ప్రతి విశ్వాసి కలిగి ఉండును గాక. మా ఒక్క పని కాదండి పరలోకానికి చేర్చడం, ఆలో మీ ప్రయాసం కూడా ఉండాలి. నువ్వు దేవునితో నడవాలి. దేవునితో నడవటం అంటే వాక్యాన్ని బట్టి నడవటం, యేసయ్య చెప్పినట్టుగా నడవటం. ఆమేన్ హల్లెలూయా. ఈ గుణగణాలు కలిగి ఉండాలి. బంధువులతో నడవటం కాదు, భార్యతో నడవటం కాదు. అంటే నేను తప్పుగా అనుకోద్దు, మా వాకింగ్ పోతే పోయలే సాయంకాలం వాకింగ్కి, మేమేం కాదనట్లా. అంటే అర్థమైంది,
వాళ్ళు ఆత్మీయంగా లేకపోతే వాళ్ళ ఆలోచనలు బట్టి నడవటం కాదు, నీవు దేవుని ద్వారా ఆలోచన పొందగలిగితే అప్పుడు నీతో నడుస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆలోచన లేదనుకో, దేవుని కృప లేదనుకో, నిందారహితుడు లేవనుకో, నువ్వు ఇచ్చే ఆలోచన నష్టాన్ని తీసుకొని వస్తే ఆ నష్టములో నీవు కూడా ఉంటావన్న సంగతి నీవు మర్చిపోకూడదు. ఆ విషయాన్ని మనం చూడండి. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు, దేవునితో నడుస్తున్నాడు. మరి మీరు ఎవరితో నడుస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం చూస్తున్నాం ఈ విషయాల తర్వాత ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చూడగలిగితే, అతడు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు, కానీ దేవుడు చెప్పని విషయాల గురించి పట్టించుకోలేదు. అర్థమైందండి? దేవుడు చెప్పినట్లుగానే నోవహు చేశాడు. దేవుని వాక్యాలు మనం చూడగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు ఒక ఓడని నిర్మించాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, ఏమండి దానిని వరుసలుగా చేయాలి, వాటన్నిటిని ఇలా నిర్మించాలి అని ఒక నమూనా చెప్పాడు. ఇక్కడ నోవహు అతి భక్తి వాడలేదు, భక్తిహీనత వాడలేదు. ఎక్కడ చెప్పండి, హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారంటే ఎక్కువగా చేయాలని ఇష్టపడతారు. అంటే అర్థమైందంటే మనమే భక్తి పరులని కనపరుచుకోవాలని ఇష్టపడతారు, మన పక్కన ఉన్న వాళ్ళ వల్ల ఎక్కువ చేస్తే అని అనుకొని. కానీ అలా కాదు, దేవుడు చెప్పినట్లు చేయాలి. అందుకని అక్కడ రాయబడిన మాట, నోవహు దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. మరి అతనికి తెలియదా అండి? ఏమంటే 3 అరలు అంటున్నాడు, 4 కూడా అయితే బాగుంటుంది కదా, స్థలం సరిపోదేమో. కాదు కాదు, మానవ ఆలోచనలు ఇక్కడ పనికిరావు. నీ కుటుంబ నిర్మాణ విషయంలో నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నీ కుటుంబం నడిపించబడడానికి దేవుని దగ్గర నువ్వు ఆలోచన పొందాలి. నీ కుటుంబాన్ని ఎలా కట్టాలో దేవుని ద్వారా ఆలోచన పొందాలి. అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. పురుషుడైతే దేవుడు వాక్యం మీద పునాది వేసుకోవాలి, స్త్రీ అయితే ఆ ఇంటిని నిర్మించాలి. ఇద్దరి పని ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు చెప్పినట్లుగా, నోవహు దేవుడు ఎలా అయితే చెప్పాడు అలాగా చేశాడు. 3 వరుసలంటే 3, ఇంక లేదు. దేవుడు ఎలా చెప్పాడు, పెద్దది చేయమన్నాడు, పెద్దది చేశాడు. ఎంత ఎత్తు కావాలి, ఎంత వెడల్పు కావాలి, అంతే. 1 ఇంచు లేదు, ఒక తక్కువ లేదు, ఎక్కువ లేదు. మరి మనం కూడా ఆయన కోరేది, ఓ నాయన నువ్వు పెద్దగా చేయాల్సిన అవసరంలా, కొంచెం చేయాల్సిన అవసరం, నేను చెప్పింది చేస్తే చాలండి. ఎక్కడ చెప్పండి, హల్లెలూయా. అది నువ్వు ఆరాధించే క్రమాలు కావచ్చు, సంఘ క్రమాలు కావచ్చు, ఆరాధనకు వచ్చే విషయాలు కావచ్చు, పాటలు పాడే విషయాలు కావచ్చు, దేవుని స్తుతించే విషయాలు కావచ్చు, ప్రియమైన దేవుడు ఆఖరికి నీ కుటుంబ బాధ్యతల విషయాలు కావచ్చు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగానే చెయ్యాలి. దేవుడు కుటుంబ నిర్మాణ విషయాల్లో కూడా మాటలు పెట్టాడు కదండి. మీ అందరికి తెలుసు, మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఎఫెసీ పత్రికలో ఏమనుంది? తల్లిదండ్రులు అయితే పిల్లల్ని కోపం రేపకుండా, ఇది కుటుంబ బాధ్యత కాదా? అర్థమైందండి? పురుషులకైతే స్త్రీలు ఏం చేయాలంట? లోబడాలి, ఇది కుటుంబ బాధ్యత కాదా? ఇది కుటుంబం నిర్మించినటువంటి ఆ మాటలు కావా? పురుషుడైతే ఏం చేయాలి? ప్రేమించాలి అని ఉంది. మరి ఈ మాటలు బట్టి నీ కుటుంబాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలన్నీ ఉన్నాయి, వాటిని బట్టి నువ్వు నడిపించబడాలి. ఎప్పుడైతే దేవుడు నోవహులో ఇలాంటి గుణాలు చూశాడో, దేవుడు పెద్ద బాధ్యత అప్పగించాడు. తన కుటుంబ రక్షణ విషయములో ఆ యొక్క నోవహు కుటుంబాన్ని మాత్రం రక్షించినట్లుగా చూస్తున్నాం. ఒక ఓడ నిర్మించడానికి దేవుడు సహాయం చేసినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున నీ కుటుంబాన్ని నిర్మించే, నీ కుటుంబం అనే ఓడ నిర్మించే పని ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుని సన్నిధానానికి వచ్చిన నీకు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజున నోవహు అన్ని ఊర్లో ఎంతో మంది ఉంటే వాళ్ళందరిలో కూడా నోవహుని ఇష్టపడ్డాడు, నోవహును చూశాడు. నోవహు ఉన్నటువంటి గుణాలను చూసి పని అప్పగించాడు. నీ కుటుంబాన్ని నిర్మించాలి, ఓడను నిర్మించాలి, కుటుంబ రక్షణ కోసం ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ఆ విధంగానే ఈరోజు నేను ఇక్కడ కూర్చోబెట్టి దూరికే కాదు, కుటుంబాన్ని నిర్మించడానికి దేవుడు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు.
మరి ఎలాగా అంటే అది నువ్వు దేవుని దగ్గర పొందాలి. నోవహు నిర్మించడానికి ఓడ గురించి నమాన చెప్పావు కదా ప్రభా, మరి నా కుటుంబాన్ని నీ రాజ్యము కొరకు నిర్మించడానికి నీవేం చేయాలి? ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన ద్వారా చూడండి, అప్పుడు కుటుంబాలు ఎంత బాగుండేయో. నోవహు భార్య, 3 కుమారులు, 3 అందరూ ఒక మాట, దేవుని మాట మీద ఉన్నారు. ఎలాగా? దేవునితో నోవహు నడిచాడు కనుక. నువ్వు దేవునితో నడిచావు అనుకో, నీ కుటుంబం నీతో పాటు నడిచి దేవుని దగ్గరకు వచ్చింది. హుషారు చెప్పండి, హల్లెలూయా. నువ్వు నడవకపోతే అంటే నేను రోజు నడుచుకొని వస్తున్నానండి అంటే కాదు, ఆ నడవటం కాదు. ఇది అర్థమైందండి? దేవుని వాక్యాన్ని బట్టి నడవటం, ఏది చెయ్యాలో చేయటం, ఏది చేయకూడదో అది చేయకుండా ఉండటమే. అది కష్టమైన ఏమండి మాట తప్పకుండా ఉండటం, అది కష్టమైన మనకు నష్టం అనిపించిన దేవుడు చెప్పినట్టుగా నడవగలిగితే నీ కుటుంబాన్ని దేవుని రాకడ కొరకు నిర్మించబడగలుగుతుంది. చూడండి, ఆ రోజున వరదలు వచ్చాయి, వర్షాలు వచ్చాయి, ఆఖరికి పడవ ఏమైపోయిందండి, మెల్లగా నీళ్ల మీదకి లేచింది. ఆ లేచి వెంటనే ఒక అరారాతు పర్వతం మీద వెళ్ళింది. మెల్లగా పర్వతం మీద నీళ్ళు ఎదిగిపోయిన తర్వాత ఎక్కడుందంట, ఆ పర్వతం మీద ఆ పడవ ఉన్నట్లుగానే, ఆ ఓడ ఉన్నట్లుగానే మెల్లగా త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన వెంటనే మనం అందరూ ఎత్తబడతాం. అరారాతు పర్వతం మీద ఎలా అయితే ఓడ ఉందో పరలోక రాజ్యములో మనం నిలిచి ఉంటాం. మరి మీ కుటుంబంలో ఉన్నవాడు ఒకడు విడవబడితే ఫలించండి, అభివృద్ధి పొందండి. కానీ నువ్వు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే బయటికి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆ కార్యాలు అయిపోయిన తర్వాత అంటున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే నీ కుటుంబం అంతా నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత మాత్రమే నువ్వు అభివృద్ధి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. సృష్టి చేసిన తర్వాత అభివృద్ధి పొందండి, విస్తరించండి అన్నాడు కదా. మరి ఓడ నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమంటున్నాడు, మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే నీవు నూతన సృష్టిగా మార్చబడాలి, నీ కుటుంబస్తులు నూతన సృష్టిగా మార్చబడాలి. నీవు దేవునికి అవిధేయురాలైతే నీ కుటుంబానికి అపజయం. ఈ విషయాన్ని మీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ప్రేమతో చెప్పండి. మనమందరం దేవుని నమ్ముకున్నాం, మరి నువ్వు ఇలా ఉంటున్నావు, దానివల్ల మనం ఎంతో దేవుని విషయంలో నష్టపోయే వాతావరణాలు ఉంటుంది కనుక ఇక మీదటైనా మారమని ప్రేమగా చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థించండి. హుషారు చెప్పండి, హల్లెలూయా. ఎవరి తప్పు కాదు, ఆయనదే తప్పండి, ఆవిడదే తప్పండి. పొరపాటు జరిగింది. ఒకప్పుడు అందరూ ఒక పురుషుల వెంట వచ్చిన వాతావరణం కాదుగా. ఈరోజు అందరూ స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. దేనికైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు, చంద్రమండలానికి వెళ్ళగలుగుతున్నారు. అంటే అర్థం ఏంటంటే ఏది జరిగినా అందులో నీ వాటా కూడా ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబం రక్షింపబడాలి, నీ కుటుంబం విస్తరించబడాలంటే నీవు యేసే రక్తం ద్వారా కడగబడి ఆ రక్షణను కాపాడుకుంటూ నోవహులో ఉన్నటువంటి గుణగణాలు కలిగి నీవేం చేయాలండి, దేవునిని సంతోషపరిచే రీతిగా బ్రతకాలి. అప్పుడు ప్రభు రాకడలో ఎలా అయితే నోవహు ఓడ ఎత్తబడిందో నీ కుటుంబం ఎత్తబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబం పరలోక రాజ్యములో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబ యజమానుడు, నీ కుటుంబ యజమానురాలు, నీ పిల్లలు, నీ రక్త సంబంధికులు అందరూ పైన ఉంటారు. ఒకవేళ వాళ్ళు చూడకపోతే అప్పుడు ఎంత బాధపడిన ప్రయోజనం లేదండి. కనుక విషయాన్ని గమనించి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుందాం. ఆయన రక్త మాంసములు పాలు పొందుతున్న నీవు ఒక నిర్ణయానికి రావు, నాతో పాటు నా కుటుంబస్తులు రక్షింపబడాలయ్యా, ఇక మీద నేను నీతో నడుస్తాను, నాకు నచ్చినట్లుగా నేను చేసేవాడిని, చేసేదాన్ని, నాకు నచ్చినట్లుగా నేను ఆలోచనలు కలిగి ఉండేవాడిని, ఇక మీదట నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను, ఒక క్రమముతో కూడిన జీవితాన్ని జీవిస్తాను. క్రమంగా నిర్మించాడు నోవహు ఓడని. నువ్వు కుటుంబాన్ని క్రమంగా నిర్మించాలి. అలాగే ఈ సంఘాన్ని కూడా మనం క్రమముగా నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక.